Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. కానీ జైల్లో మంచం ఉండదు కాబట్టి మేము డబ్బులు ఇస్తే హాస్పిటల్కి వెళ్ళి పడుకోవచ్చు మంచం మీద అనేది కొంతమంది అంటుంటారు. వాస్తవం అది తప్పు సార్. ఏదన్నా మంచం ఏమన్నా ఎవరికి మంచం అవసరం? ఓల్డ్ ఏజ్ వాళ్ళకు మంచం అవసరం. ఇప్పుడు ఇంకోటి ఎవరికైనా నడుము బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు మంచం అవసరం. నీకు అంతవరకు అంటే ఇప్పుడు ఆయన హాస్పిటల్లో డాక్టర్ తోటి చెకప్ చేసిన తర్వాత ఆయన అవుట్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత లేదు నీకు అవసరమే అని డాక్టర్ రాస్తే అప్పుడు వాళ్ళకు మంచం ఇస్తారు. కానీ డబ్బులు ఇస్తే మంచం హాస్పిటల్ పోయి పండుకోవచ్చు అనేది కరెక్ట్ కాదు. అదంతా అబద్ధం. అది బ్యారెక్ లో టీవీ పేపర్ రెండు ఉంటాయా? ఉంటాయి. పేపర్ అంటే రోజు అన్ని పేపర్లు వస్తాయి. న్యూస్ పేపర్ రెగ్యులర్ గా బ్యారెక్ ఒకటి వచ్చేస్తుంది. బ్యారెక్ ఒకటి ఉంటుంది. బ్యారెక్ కాదు, 2 బ్యారెక్లు ఒక పేపర్ ఉంటుంది. పొద్దు నుంచి 12 గంటలు ఒకరు చూస్తారు, 12 నుంచి మళ్ళీ సాయంత్రం వరకు నైట్ వరకు ఒకరు చూసుకుంటారు. పేపర్ వస్తుంది. పేపర్ కూడా స్కానింగ్ వస్తుందా? సెన్సార్ చేస్తారు కదా సార్. అది కూడా ఏంటంటే కొన్ని ఖైదీలకు ఏ విషయాలు తెలియాలి, బయట నుంచి ఏ విషయాలు తెలియవద్దు అనేది జైలు రూల్. అది ఇప్పుడు కొన్ని విషయాలు ఖైదీలు చూడని విషయాలు ఉంటాయి. ఎందుకంటే బయట సమాజంలో ఉన్న స్వేచ్ఛ మాకు ఉండదు కదా, మేము మొత్తానికి దూరం అయినా కాబట్టి మాకంత అన్నిట్లో మనకు స్వేచ్ఛ ఇవ్వరు. వాళ్ళు కొన్ని కటింగ్ చేసి పంపిస్తారు. అది ఏంది కటింగ్ చేసి కూడా ఇంటికి ఫోన్ చేసి కనుక్కుంటారు వీళ్ళంతా. మనం ఎట్లుంటారు మన సోదరులు ఖైదీలు. అది అంటే ఏందో కటింగ్ వచ్చింది అంటే జైలు మ్యాటర్లు ఏమైనా పడ్డా, జైలు మీద రిపోర్ట్ రాస్తే అది కట్ చేస్తారు. అది కట్ చేసి ఒక రేప్ కేసులోనో ఒక మర్డర్ కేసులో నిందితులు లోపల ఉన్నాడు అనుకోండి, ఆయన గురించి వార్త వస్తుంది. ఆ వార్త మరి ఎలా కట్ చేస్తారు? కానీ మిగతా వాళ్ళకి తెలుస్తుంది కదా. తెలుస్తుంది, కట్ చేస్తారు. ఇప్పుడు జైల్లోకి వచ్చిన తర్వాత చిన్నపిల్లల పట్ల నేరాలు చేసిన వాళ్ళు లేదా భార్యని చంపి వచ్చిన వాళ్ళు ఉంటారు కొంచెం క్రూరంగా. అటువంటి వాళ్ళు రాగానే మిగతా ఖైదీలందరూ వాడిని కొడతారు అన్నది వాస్తవం? లేదు సార్, అట్లాంటి ఏం లేదు. ఒకప్పుడు దుప్పటి కప్పి కొట్టేవాళ్ళు. ఎందుకంటే కొట్టే హక్కు ఎవరికి లేదు సార్. సూపరింటెండెంట్ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఆఫీసర్లే వచ్చిన ఖైదీని ఎట్లా చూడాలనేది, వీళ్ళు ఎట్లా జాగ్రత్త చూసుకోవాలి, ఎట్లా పెట్టాలి అనేది వీళ్ళు నిర్ణయిస్తారు. వాళ్ళు వచ్చిన క్రైమ్ ఏంటంటే అతను వచ్చిన క్రైమ్ ఏంది, అరే ఇతన్ని ఈ బ్యారక్లో వేస్తే కొడతారు కాబట్టి సేమ్ కేటగిరీ వీడు ఏ కేసులో వచ్చినా దాంట్లోనే ఆ బ్యారక్లో పంపిద్దాం అనేది ఆఫీసర్ చూసి చేస్తారు. కానీ ఎట్లా హాని జరగనియరు. ఖైదీలకు ఎలాంటి హాని, వేరే ఖైదీ తోటి హాని జరగకుండా చాలా జాగ్రత్త చూసుకుంటారు. కానీ కొంతమంది మాత్రం బాగా శిక్షించడానికి సింగిల్ సెల్లో పెడతారట కదా. ఇక సహజమే అది. ఇప్పుడు టీచర్ అన్నప్పుడు స్టూడెంట్ కొట్టక తప్పదు, ఇక అది సహజం. కానీ కొట్టడం ఏమి ఉండదు సార్, కాకపోతే పనిష్మెంట్ అదే. ఎందుకంటే ఒక బ్యారక్లో ఖైదీని కొడతాడు. కొడితే ఏంటంటే మరి ఆ ఖైదీ ఇప్పుడు జైలు బయట తప్పు చేసి జైలుకి వచ్చిండు, మరి జైల్లో కూడా కొట్లాడుతుంది, ఎట్లా మార్చాలి అంటే ఒక 1 డేసా 2 డేసా 24 hours లాకౌట్ పెడతారు సింగిల్గా. సార్ నా తప్పైంది సార్, ఇంకోసారి గొడవలు చేయండి సార్ అంటే మళ్ళీ క్షమించి వదిలేస్తారు అని పెడతారు సింగిల్. అది రూల్స్ అంతే. కుటుంబానికి దూరం ఉంటాం అనే బాధ మినహాయించి మిగతా అన్ని కూడా జైల్లో దొరుకుతాయి. మిగతా ఎట్లా దొరుకుతాయి అన్ని అంటే మిగతా ఇన్లీగల్ గానీ ఇన్లీగల్ మనకు ఏవైతే ఇచ్చే ఉన్నాయో అవి మాత్రమే దొరుకుతాయి. అంటే అమ్మ తర్వాత జైలే అమ్మ సార్. ఎందుకంటే కరోనా టైంలో ఖైదీల కుటుంబాలు ఈరోజు ఊపిరి పీల్చుకొని బతుకుతున్నారంటే జైలే దానికి కారణం. ఎందుకంటే కరోనా టైంలో బయట కూడా అంత ప్రికాషన్ తీసుకోలేదు. కరోనా టైంలో అంటే మాకు అంత ప్రికాషన్ తీసుకున్నారు. సూపరింటెండెంట్ సంపత్ సార్ ఉండే అనే ఎక్కడ ఖైదీలను అక్కడ మొత్తం ఎవరి బ్యారక్లు అక్కడ పెట్టేసి వాళ్ళకు రోజు ఏది మన చెకప్లు చేయడము, తర్వాత మనకు ఏదన్నా కొంచెం సిమ్టమ్స్ ఏమైనా ఉంటే కూడా ఎంబడే అంటే బయట కొంచెం హాస్పిటల్ బయట పంపేది కాదు, కాకపోతే కొంచెం జాగ్రత్త తీసుకునేది. ఇంకోటి అక్కడ ఏంటంటే అది కొంచెం లిక్విడ్ ఇచ్చేది. అంటే బ్లాక్ ఉంటుంది, అంటే అది బయట తాగి రోజు లేదు కానీ మేము మాకు ప్రతిరోజు ఇచ్చారు. అది ఇది కషంలా ఉంటుంది బాగా, బూస్ట్ అంటే ఎనర్జీ కోసం. అదే అట్లా మేము చాలా బాధపడ్డాం. చాలా మంది సూపర్ కూడా తిట్టుకున్నారు, ఏంది ఇంతకన్నా కఠినంగా మమ్మల్ని అంటే ఉన్నదే జైల్లో మళ్ళీ ఇంకొకటి ఇదొక జైల్లా తయారు చేసిన కదా అని చెప్పేసి తిట్టుకున్నారు. కానీ ఆయన తిట్టుకోవడం ఆయన ఏం పట్టించుకోలేదు. కానీ ఆయన అట్లా ఒక అధికారి అట్లా చేయడం వల్ల మేము బతికినాం. మళ్ళీ లేకుంటే కరోనా స్ప్రెడ్ వల్ల మేమంతా అంటే ఎక్కువ మంది ఉంటాం కాబట్టి ఎక్కువ స్ప్రెడ్ అవుద్ది ఖైదీలు. అట్లా కాకుండా ఏ బ్యారక్ ఆ బ్యారక్ సపరేట్ పెట్టేసి ఫుడ్ కూడా ఆడికే వచ్చేది. కానీ నేను చాలా బాధపడ్డా. కరోనా మీరు ఉన్న టైంలో ఎవరైనా బయట మన నేరం చేయాలని కుట్ర పంతున్న విషయం ఎప్పుడైనా గమనించారా? గమనించి ఆఫీసర్కి చెప్పడం జరిగిందా? సార్ మా ముందైతే అట్లాంటి ఏం జరగలేదు, కాకపోతే అట్లాంటిది ఏం జరగలేదు సార్. సార్ ఫైనల్గా చెప్పండి, మరి ఒకసారి మనం వెనక్కి వెళ్దాం. ఆంధ్ర బోర్డర్లో జరిగిన సంఘటన
మీరు ఏ విధంగా చూస్తారు? ఇకపై జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? జరగకూడదు అనేది నేను ఖచ్చితంగా చెప్తా. ఇప్పుడున్న సమాజంలో పార్టీ అంటే ఇప్పుడున్న సమాజంలో పార్టీతోటి ప్రజలకు అవసరం ఉంది. కానీ ప్రజలకు దూరం ఉండి చనిపోకుండా బయటకు వచ్చి బుల్లెట్ కాకుండా బ్యాలెట్ ద్వారా కొట్లాడితే బాగుంటుంది అనేది నేను చెప్పాల్సుకున్నాను. ఓకే. ఎందుకంటే పోతున్నారు, త్యాగాలు చేస్తున్నారు, మళ్ళీ ఏ ప్రజల కోసం అయితే పోయినామో ఆ ప్రజల్ని ఇన్ఫార్మర్లను చంపడము, అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న వ్యవస్థలో ఆ మార్గం వదిలిపెట్టి ప్రజలకు వచ్చి చేయాల్సింది చేస్తే బాగుంటుంది. ఇక్కడ ప్రజలకు చాలా అవసరం ఉంది వాళ్ళతోటి కూడా. అయితే ఒక విషయం ఏంటంటే, నేను తీన్మార్ మల్లన్న మావోయిస్టులకు రిక్వెస్ట్ చేసిండు, నేను కూడా దానికి సంతోషిస్తున్నా. అంటే అన్నలు మీతోని ప్రజలకు చాలా అవసరం ఉంది, మీరందరూ కూడా బుల్లెట్ బాట వదిలిపెట్టి బ్యాలెట్ బాటకు రండి అన్నాడు. బాగుంది. కానీ ఆయన చెప్పినట్టుగా ప్రభుత్వాన్ని కూడా ఒప్పించాలి. వాళ్ళతోని చర్చలు జరుగుతాయి కదా వాళ్ళు బయటకు వచ్చేది. ఇంకోటి, ఈ ఒకప్పుడున్న మేధావులు మావోయిస్టులకు ప్రభుత్వాలకు చర్చలు జరిపి హింసని ఆపాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేశారు సార్. కానీ అట్లాంటి మేధావులు ఈరోజు లేరు. ఉన్నా కూడా పాలక వర్గాల భుజాల మీద కూర్చొని వాళ్ళకే భజన చేస్తున్నారు. అంటే వాళ్ళు కూడా దిగజారిపోయారు. ప్రజాస్వామిక మేధావైన వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. ఉన్నా కూడా వాళ్ళు ఎవరు కూడా ఖండిస్తలేరు. ఇంకోటి, వాళ్ళు ఇప్పుడు మావోయిస్టులు వేరు కాదు, పోలీసులు వేరు కాదు, అందరూ ఈ దేశ పౌరులే, ఇండియానే. మరి ఇండియాలోనే ఉన్న మనం ఒక్కటే గడ్డ మీద పుట్టిన వాళ్ళు మనం చంపుకొని మన కుటుంబాలంతా కూడా చాలా నష్టపోతుంది. మరి పాకిస్తాన్ నుంచో లేకుంటే చైనా నుంచో లేకుంటే బంగ్లాదేశ్ వచ్చినటువంటి తీవ్రవాదులు అయితే కాదు, ఉగ్రవాదైతే కాదు. మరి ఈ దేశ పౌరుల మీద ఈ దేశ మిలిటరీ యుద్ధం చేయడానికి అధికారం లేదు. కానీ ఎందుకు ఈ దేశ పౌరులు తుపాకులు బట్టి ఎవరి కోసం పోరాడుతుంటే ఎందుకోసం పట్టారనేది ఒక ప్రభుత్వాలు ఆలోచించి దీన్ని పెద్ద మనసుతోని ఆలోచిస్తే ఖచ్చితంగా సమస్య సాల్వ్ అవుద్ది, హింస కూడా తగ్గిపోద్ది. వాళ్ళు కూడా బయటకు వచ్చి, ఎందుకంటే ప్రజల సమస్య లేకుంటే వాళ్ళతో అవసరం ఉన్నది కదా. ఈ ప్రజల సమస్యల్ని ప్రభుత్వాలు పరిష్కరిస్తే తుపాకీ బట్టి కొట్లాల్సిన అవసరం ఏముంది? కరెక్ట్. కాబట్టి ప్రభుత్వాలని ఉంచాలంటే, ప్రభుత్వాలని ఒప్పించాలంటే మేధావి శిక్షణే మెయిన్ పాత్ర. కానీ ఆ మేధావి శిక్షణ అంతా కూడా ప్రజాస్వామిక మేధావులంతా కూడా ఆలోచించి ఒక్క నిర్ణయానికి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఛత్తీస్గఢ్లో కానీ ఇంకా వేరే వేరే రాష్ట్రాల్లో కూడా వందల మంది ఆదివాసీలు కుప్పలు రాలిపోతున్నారు సార్. అంతా ఆ రక్తం అంతా ఈ దేశ ప్రజలదే కదా, చంపేది ఈ దేశ ప్రజలు చంపుతారు. మరి అంటే మన కంట్లో మనమే ఏళ్ళు పడుచు చనిపోతే ఎవరికి నష్టం? ఇద్దరికి నష్టమే, మనకి నష్టం. కాబట్టి అది ఏ సమస్య మీద అయితే ఉద్యమాలు, ఏ సమస్య పోరాటాలు జరుగుతున్నాయో దాని మీద ఖచ్చితంగా సార్ కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి వాళ్ళని సమస్యని పరిష్కరిస్తే, ఏదైతే వాళ్ళు దేనికోసం అయితే పోరాడుతున్నారో ఆ సమస్యను పరిష్కరిస్తే బాగుంటుందనేది నేను ప్రభుత్వాలకు, పోలీసు యంత్రాంగాన్ని చెప్పదలుచుకున్నా. ఇంకోటి, ప్రభుత్వాలు కూడా చాలా తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నారు. మావోయిస్టులు చర్చలు అన్నప్పుడు మావోయిస్టుల నోటి నుంచే చర్చలని వస్తుంది. మరి చర్చలు అన్నప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాలి? సరే రండి, మీ సమస్య ఏదైతుందో చెప్పండి, దాని మీద మనం కూడా కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుందామని చెప్పాలి. కానీ చర్చలని వాళ్ళంటే సరే అంటుంది, వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తుంది. ఎగ్జాంపుల్గా మల్లోజుల కోటేశ్వరాలు కిషన్జీ తను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అధికారం రాకముందు, మమతా బెనర్జీ అధికారం రాకముందు ఏమన్నది, మావోయిస్టులతోటి నేను చర్చలు జరుపుతున్నది. అక్కడ కొంచెం ఏ ఫ్రీడమ్, ఆమె ఓన్లీ కమ్యూనిస్ట్ పార్టీని కూల్చడం కోసము మావోయిస్ట్ పార్టీ నిర్ణయాలను తీసుకొచ్చి అక్కడ కమ్యూనిస్ట్ని, రివిజనిస్ట్ పార్టీని అక్కడ కూల్చి ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది. మరి వచ్చిన తర్వాత ఏం చేసింది? కిషన్జీని, అయితే కిషన్జీకి మద్దతుగా, ప్రభుత్వానికి మద్దతుగా ఎవరు, సామాజిక కార్యకర్త స్వామి ఇగ్నేష్ అని అతను, లేదు నక్సల్స్ని మొత్తం కూడా బయటికి రప్పించాలి, వాళ్ళు చేసే పోరాటాలని కూడా, అంటే వాళ్ళు ఏ సమస్య మీద పోరాడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఆ సమస్య మీద ప్రభుత్వాల ముందు పెట్టి వాళ్ళతో చర్చలు జరిపి శాంతియుతం చేయాలని చెప్పేసి సామాజిక కార్యకర్త స్వామి విఘ్నేష్ ప్రయత్నం చేస్తే, అప్పటికి ఈయన స్వామి విఘ్నేష్ కూడా మల్లూరు కోటేశ్వరరావు లెటర్ రాసిండు. ఈయన రాసిన లెటరు, అంటే ఫస్ట్ కిషన్జీ రాస్తే మల్లోజుల ఈయన స్వామి విఘ్నేష్ కూడా లెటర్ రాసిండు.
ఆ లెటర్కు రిప్లై రాకముందే కిషన్ జీని చంపేసింది. అంటే నీకు చంపకుంటే నీకు సమస్య అనేది సాల్వ్ అయ్యేది కదా. అంటే ప్రభుత్వాలు కూడా అంటే నక్సల్స్ చర్చలు అన్నప్పుడు ప్రభుత్వాలు ఆలోచించి చర్చలు చేస్తే హింస అనేది ఉండదు, ఇంకోటి శాంతి నెలకొంటది. కానీ చర్చలన్నీ వాళ్ళు చెప్పంగానే వీళ్ళని చంపడం అనేది కరెక్ట్ కాదు. చర్చల పేరు మీద చంపి వాళ్ళని నిర్మూలించడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళు ఏ సమస్య మీద అయితే పోరాడుతుందో ఆ సమస్యని పరిష్కరించి ప్రజలలో కలపండి. వాళ్ళు కూడా బయటకు వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు ద్వారా ప్రజల్ని ఒక నవనిర్మాణ మార్గంలో తీసుకుపోతే బాగుంటుందనేది నేను అనుకుంటున్నా. ఇప్పుడున్న పాలకులు కొంతమంది ప్రజలకు న్యాయం చేయాలని పోరాడుతున్నారు, కొంతమంది దిగజారిపోతున్నారు, అంటే ప్రజలకు ద్రోహం చేస్తారు. కాబట్టి అట్లా కాకుండా వాళ్ళకి నక్సల్స్ గిట్ట బయటకు వచ్చి ఓట్లలో గెలిస్తే ప్రజలకు ఖచ్చితంగా 100% సామాజిక న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా. వనస్థలపురంలో అరెస్ట్ అయినప్పుడు అక్కడ చంద్రశేఖర్ గారు ఇన్స్పెక్టర్ ఉండేవారు. ఆయన మీకు ఏ విధంగా ఇంటరాక్షన్ చేశారు? ఒక దశలో మిమ్మల్ని చంపాలని కూడా ప్లాన్ చేసినట్లుగా ఎన్కౌంటర్ చేద్దాం అనుకున్నారు, వాస్తవం అది? వాస్తవం సార్. ఎలా? అయితే నన్ను పట్టుకున్న తర్వాత 5 days ఎక్కడ దొరికారు మీరు అసలు? వనస్థలపురం ఏరియాలో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే వచ్చి పట్టుకున్న తర్వాత తీసుకుపోయి ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఎన్ని గంటలు చేశారు? నైట్ పూట చేశారు. అయితే చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళు మహబూబ్ నగర్ నుంచి కొంతమంది సిఏలు డిఎస్పీలు వచ్చారు ఆడికి. వచ్చి నా దగ్గర ఏమైతే ఉన్నాయో రికవర్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఆడికి వస్తే అప్పటికి నా దగ్గర ఏం లేవు. ఆల్రెడీ శ్యామ్ సరెండర్ అయిన తర్వాత ఆయన చూపించిన అయిపోయింది. నేను కూడా అప్పుడు బయటకు వచ్చే క్రమంలోనే అరెస్ట్ అయినా, లేకుండా నేను కూడా సరెండర్ అయిపోయేటాన్ని. అయితే పక్క చంద్రశేఖర్ సార్ ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేసేయాలని ఫిక్స్ అయిపోయాడు. అయితే నేను ఎన్కౌంటర్ చేస్తానుకోలేదు, భయపెట్టిస్తారేమో అనుకున్నా. కానీ అక్కడ నుంచి ఒక 3 vehicles తీసుకొని అక్కడ నానక్ నగర్ అని ఒక యాచారం సైడ్ ఒక ఫారెస్ట్ తీసుకెళ్ళాను. అయితే తీసుకెళ్లేటప్పుడు మజీద్ అనే సిఐ నాతో పాటు ఉన్నాడు పక్కన. ఫోన్లలో మాట్లాడుకుంటుంటే నాకు డౌట్ వచ్చింది. డౌట్ వస్తే మజీద్ సిఐ సార్ని అన్నా, సార్ ఎక్కడ తీసుకెళ్తారు సార్ అని చెప్పిన. ఎక్కడ లేదు, అక్కడ వేరే సార్ ఉన్నాడు, నిన్ను తీసుకురమ్మాడు, చూపించి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తున్నాడు. పక్కన కిషన్ ఉన్నాడు, ఇప్పుడు ప్రజెంట్ చేవెళ్ళ డిఎస్పీ, అప్పుడు ఎస్ఐ అని ఉండి సార్ అని భుజం మీద చేయిట్లా పెట్టి, సార్ ఎక్కడ తీసుకెళ్తారు సార్ అన్నా. సార్ చంపకండి సార్ అని చెప్పిన. ఏం లేదమ్మా, అట్లాంటిది ఏం లేదు, చంపడానికి కాదమ్మా, అందరూ వచ్చేసారు బయటకి, నిన్నెందుకు చేస్తారు, నిన్నేం చంపరమ్మా, ఓన్లీ అక్కడ సారు రమ్మన్నాడు, వేరే ఆఫీసరు ఆయనతో తీసుకురమ్మన్నాడు, పోయి మాట్లాడుకొని మళ్ళీ రిటర్న్ రావాలని చెప్పిండు. సరే తీసుకున్న తర్వాత మరి అంటే ఇక్కడ టౌన్కు అనుకున్నా, కానీ పొలాల పొంటి వెహికల్ వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఫారెస్ట్ ఉంటుంది, చిన్న ఫారెస్ట్. 3 vehicles అక్కడ పోయినాయి. అయితే అక్కడ పోయి నన్ను ఎవరిని కనిపించకుండా నా మధ్యలో ఒక 4 నడుచుకుంటూ నా తలకాయ క్యాప్ పెట్టేసి నన్ను ఎవరు గుర్తుపట్టకుండా ఫారెస్ట్ లోపల తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తారు. నాకు అర్థమైపోయింది, గట్టిగా పట్టుకోరు అని చెప్తున్నారు. అక్కడ వెపన్ లోడ్ చేసి పెట్టుకో అంటుండు ఎస్ఐకి, ఆల్రెడీ ఏకే లోడ్ చేసి పెట్టుకున్నాడు. ఎవరు? రవీంద్ర ప్రసాద్ అని. ఆర్డర్ ఇచ్చింది ఎవరు? ఆర్డర్ ఇంకా ఇయ్యలేదు, కొట్టాలని. సిఐ, డిఎస్పీ కాంతారావు, చంద్రశేఖర్, తర్వాత మజీద్, తర్వాత కిషన్, వీళ్ళు ఇంకో కొంతమంది, ఇక వేరే వాళ్ళ పేరు నాకు తెలియదు. డీసీపీ కాంతారావు కూడా వచ్చారా? వచ్చారు, ఆడికి స్పాట్ లోకి వచ్చినాడు డీసీపీ కాంతారావు, ఎల్బీ నగర్ ఉండే. వచ్చిన తర్వాత నాకు క్లారిటీ అర్థమైపోయింది. నా కంటిల నుంచి ఒక చుక్క నీరు కూడా రావట్లేదు. కానీ నాకు అనిపించింది కదా, ఒక యుద్ధంలో డ్రెస్తోని యుద్ధంలో చనిపోతే నాకు ఆనందం అనిపించేది, ఇట్టిగా పట్టుకొని చంపితే నాకు ఏం సాటిస్ఫాక్షన్ అవుతలేదు నాకు. సరే ఇక చంపుతారని ఫిక్స్ అయిన తర్వాత అయితే చావు చూసినప్పుడు, అంటే ఒక సెకండ్లో, ఒక నిమిషంలో, ఒక సెకండ్లో ప్రాణం పోద్ది అనగా నేను ఆ దగ్గర దాకా చూసిన, సావు ఎట్లుంటూ చూసిన. కానీ నేను ఒకటే ఫీల్ అయినా కదా, సివిల్లో చంపేస్తారు, ఎన్కౌంటర్లోనో లేకుంటే ఇంకా దాడిలోనో చనిపోతే బాగుండేది డ్రెస్ మీద వెపన్ తోటి అని నేను అట్లా అనుకున్నా. తర్వాత ఇక ఎందుకంటే ఆడదాకా ఫస్ట్ చంపకండి సార్ అని చెప్పిన, ఇక ఆడదాకా తీసుకుపోయిన తర్వాత చంపకుండా ఉంటాడా? ఇక ఎంత మొత్తుకున్నా ఇక వద్దన్నా ఫిక్స్ అయిన తర్వాత ఇక చంపేస్తారు. ఇక అయిపోయిన తర్వాత ఇక ఆలోచించండి, ఖాళీ ఉన్నా గట్టిగా పట్టుకుంటుండే, ఇక అటుకొని దూరం నన్ను చైన్లు పట్టుకొని అటు దూరం దొప్పుతారు అనమాట, ఇక కొట్టేస్తారేమో అనుకున్నా. ఇక కొంచెం బాధ అనిపించింది ఒక పక్కన, ఎందుకంటే అప్పటికి ఆ అమ్మని చూడలే ఒక 6-7 సంవత్సరాల నుంచి. సరే కొట్టేస్తారేమో అనుకున్నా, ఇక సైలెంట్గా ఉన్న తర్వాత ఫోన్లు వస్తూ ఉన్నాయి. వస్తే మళ్ళీ ఫారెస్ట్ లోపల తీసుకుపోయిన తర్వాత ఎవరు ఫోన్తో వచ్చిన నా చెవులు మూయమన్నారు. గట్టిగా చెవులు మూస్తే నాకు పక్కన ఏం మాట్లాడుకుంటున్న విషయం కూడా నాకు వినిపించలేదు. తీసిన తర్వాత
ఇక చంద్రశేఖర్ సి నన్ను ఎప్పుడు కొట్టాలా, ఎప్పుడు ఫైర్ చేయాలా, ఎప్పుడు చంపాలని చూస్తున్నాను. తర్వాత మళ్ళీ ఫారెస్ట్ నుంచి మళ్ళీ ఆయన నెత్తి గోక్కుంటా సరే పాండి అని చెప్పేసి మళ్ళీ తీసుకొని వస్తున్నాడు. అయితే ఒక కానిస్టేబుల్ అన్నాడు, ఏం కాదు నీకు ఏం చేయరు, ధైర్యంగా ఉండు అని. పాపం ఆ కానిస్టేబుల్ కూడా ఏడ్చింది సార్, ఎందుకంటే కళ్ళలో నీళ్ళు చూసిన. అంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి అప్పుడు అనుకున్నా, అరే పోలీసులు కూడా మన మానవత్వం ఉన్న వాళ్ళు ఉంటారు కదా అనుకున్నా. మిగతా వాళ్ళకి ఎవరికి మానవత్వం లేదు. తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది, మళ్ళీ ఫోన్ రాగానే మళ్ళీ ఫారెస్ట్ తీసుకుపోయారు. నాకు ఇక డైలామ్లో పడ్డా, ఏమైతే పోయిన తర్వాత మళ్ళీ ఏదో ఫోన్ సార్ 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 అని చెప్తూ ఫోన్ రాగా సార్ సార్ అని అంటుండు. తర్వాత మళ్ళీ రిటర్న్లో పోస్తుంటే చంద్రశేఖర్ పాప అంటుండ, అంటే ఆపండి అని చెప్పి మరి రిటర్న్ తీసుకురా అంటుండు ఫారెస్ట్లోకి. అక్కడ ఫారెస్ట్ కొంచెం ముందు పొలాలన్నమాట. అట్లా 4 times అట్లా పోవడం రావడం మళ్ళీ లాస్ట్ ఫారెస్ట్ తీసుకుపోయింది. మళ్ళీ లేదు సార్ ఖచ్చితంగా కొట్టాల్సింది సార్, కొట్టేయాలి సార్ అది అని పైన అధికారిని అడుగుతున్నాను. నాకు అర్థమైంది అక్కడున్న డీసీపీ, ఏసీపీ, వీళ్ళు సిఏలు, డిఎస్ వీళ్ళే ఉన్నారు. తర్వాత అనుకునే ఇక కానీ వాళ్ళు పైన అధికారి ఎవరో కానీ వద్దని చెప్పినట్టు సార్ అని. అప్పుడు కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఐజీగా ఉన్నాడు. అని అన్నాడంట, విక్రమ్ నాకేం తెలియదు, ఆల్రెడీ ఎంతో మంది సరెండర్ అయిపోయి రమాకాంత్ వాళ్ళంతా, ఆయన కూడా సరెండర్ చేయండి, ఏమవుతుంది ఉన్నది ఒకటే కదా, సరెండర్ చేసేయండి అని చెప్తే సరెండర్ చేయమని చెప్పిండంట. సరెండర్ చూపించండి ఎంతోమంది వచ్చారు కదా అని ఆయన చెప్పిన విషయం నాకు తెలిసింది శ్రీనివాసరెడ్డి సారు. ఇక ఆ చంద్రశేఖర్ సార్ ఏమంటున్నప్పుడు సిఐ నెత్తికోకుండా నీకు నూకలు ఉన్నాయి అంటుండ అనమాట. ఇక నీకు భూమి మీద నూకలు ఉన్నాయా అని చెప్పేసి ఒక దెబ్బ కొట్టిండు. ఇక నీకు కొట్టినా కొట్టకపోయినా ఇక సరే 10 అయినా కొట్టు, ఇక ఏం కాదులే, సంపోద్దు అనేది అయితే ఆర్డర్ అయితే వచ్చింది. ఇక అనుకున్న తర్వాత ఇక తీసుకొచ్చి వెహికల్లో తీసుకొచ్చి ఒక 2 days తర్వాత రిమైండ్ చేసి ఈ 2 రోజులు బాగా కొట్టారా? మొత్తం 5 రోజులు కొట్టుకోరు, 5 రోజులు బాగా కొట్టారు. అంటే ఎలాగ 3rd degree లేదా మామూలుగా? సార్ ఎస్ఐ కంటే ఒక పాండ్ అది హనుమంత్ రెడ్డి అని ఒక కానిస్టేబుల్, ఇక రెడ్డి అనే పొగరో మరి ఏమో తెలియదు కానీ ఫస్ట్ నా క్యాస్ట్ అడిగిండు, బీసీ కుర్మా అని చెప్పిన. ఇక మీ పేరు ఏం పేరు సార్ అని అడిగినా, రెడ్డి అని కనిపిస్తలేదా అంటున్నాను అనమాట. అంటే సరే అని చెప్పేసి ఆయన బాగా కొట్టిండు సార్. ఆయన నా చెవులకు ఇక్కడ నుంచి ఈ ఏళ్ళతో కొడిస్తే ఈ చెవులు గోర్లు మొత్తం దిగినాయి లోపల, బాగా నడుల మీద బాగా తన్నిండు. 3rd degree కంటే అంత 3rd degree ఏం కాదు, కాకపోతే లబ్బర్లతో బాగా కొట్టారు. ఇక వాళ్ళు ఎగిరేది ఇష్టం వచ్చినట్టుగా ఎగిరి తన్నడము, అక్కడ వచ్చిన స్పెషల్ పార్టీలతో తనిపేయడము. అక్కడ మిస్ అయ్యారు మీరు. ఇంకొకసారి ఒక ఎస్ఐ మీకు మాట్లాడుతూ ఆయన కూడా వదిలిపెట్టాడు కదా? అవును సార్. అది అయితే ఆ రోజు ఏమైందంటే సార్, ఉడిమిల్లలో మేము ఒక బహిరంగ సభ పెడుతున్నాం, పెట్టాలని పార్టీ తీర్మానము. మేము ఒక 35 మంది కలిసి ఉడిమిల్లకు, అంటే మా సామాన్లు మా కిట్టి బ్యాగులంతా కూడా ఒక దగ్గర పెట్టి ఓన్లీ వెపన్స్ తోటి మాత్రమే గ్రామంలోకి పోయి అక్కడ మొత్తం మేము నినాదాలు ఇచ్చి అక్కడ గ్రామ సెంటర్లో మీటింగ్ జరుగుతుంది. అయితే వచ్చే బస్సులు అంటే మధ్యమడు జాతర బాగా సాగుతుంది, అప్పుడు వెహికల్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళందరూ కూడా మీరు ఆపండి జాగ్రత్తగా. ఆపితే అక్కడ వచ్చిన జనాలు కూడా దిగుతారు, వాళ్ళు కూడా మీటింగ్లో అటెండ్ అవుతారు. అటెండ్ అయితే మీటింగ్ కూడా సక్సెస్ అవుతుందని చెప్పేసి చెప్తే సరే అని చెప్పి నేను రోడ్ మీద నేనున్నా, సాగర్ ఇంకొక భాస్కర్ అని కూడా ఉన్నాడు, ముగ్గురు, ఇంకో అరుణ్ అని ఇంకో అతను ఆయన ఎన్నుకొని చనిపోయిన తర్వాత. అయితే చాలా మంది వెహికల్స్ దిగుతున్నారు, లోపలికి పోతున్నారు, నేను మీటింగ్ అటెండ్ అయిన తర్వాత ఒక బస్సు వచ్చింది. అయితే వీళ్ళు ఏం చేసినంటే కొంతమంది టీం అయినారు, వాళ్ళ వేరే వాళ్ళతో మాట్లాడుకుంటే వాళ్ళు రోడ్ మీద ఉన్నారు. నేనే బస్సు రాగానే షార్ప్గా ఏం చేసినంటే, ఇక్కడ మీటింగ్ ఉంటే నేను ఇటు సైడ్ వచ్చి నేను బస్ డ్రైవర్ దగ్గర పోయినా, అక్కడ నుంచి బస్సు వస్తుంది కాబట్టి ఇటు సైడ్ పోయి బస్ డ్రైవర్ని అడిగిన అనమాట, లైట్లే ఏమని చెప్పిన. అంటే అన్న పోలీసులు ఉన్నారని చెప్పిండు. అంటే పోలీసులు అని చెప్పలేదు, కానిస్టేబుల్ ఉన్నారని. నాకు కానిస్టేబుల్ ఉన్నారంటే ఒక్కడ ఉన్నాడా, ఎవరు ఎంతమంది అని చెప్పిన. లేదన్నా. అయితే అప్పటికి ఏంటంటే మమ్మల్ని చూసిండు ఎవరు, వెంకటేశ్వర అని అప్పుడు అంబర్బాద్ చేస్తుండే. ఆయన ఏం చేసిండు, లైట్ లేదని చెప్పి లైట్ బటన్స్ దగ్గర వచ్చి వేయడం పెట్టినమాట డ్రైవర్ దగ్గరికి. అంటే లైట్లు వేస్తే కనిపిస్తాం కదా, పోలీసులు కనిపిస్తారు కాబట్టి లైట్లు వేయకుండా వచ్చి ఆడ ఆపిండు. ఇక అక్కడ ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఫైర్ చేసారు, కానీ ఇక క్రాస్ ఫైర్లో ప్రజలు చనిపోతారని చెప్పేసి చేయనట్టున్నారు. అయితే నేను ఎప్పుడైతే డ్రైవర్ దగ్గరికి ఇట్లా అయిపోయినా, అయితే ఒక కానిస్టేబుల్ ఆల్రెడీ ఇట్లా వెపన్ తీస్తున్నారు పైకి అని ఫైర్ చేద్దామని. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, అంటే ఒకటి కారు ఉంటుంది పక్కనే, ఇప్పలపల్లి రెడ్డిది. అయితే నేను ఎప్పుడైతే అన్న ఇట్లాంటి నేను ఈయన సాగర్ ఉంటే సాగర్ ఎనిమి అని చెప్పి నేను ఇట్లా కొంచెం కాదు అంటే ఇంకా వాళ్ళు ఫైరింగ్ పడబడి కొట్టాను. ఇక అక్కడ నుంచి నేను ఒక్కడిని ఇటు వెళ్ళిపోయినా. నేను ఫైర్ చేసుకుంటా పైకి ఓన్లీ, అంటే బస్సులో జనాలు ఉంటారు కాబట్టి చనిపోతారు సార్, మేము చెయ్యమట్ట. బస్సులో పోలీసులు మిక్స్ వస్తే చెయ్యము, మేము పైకి ఫైర్ చేసుకుంటా నేను ఒక్కని వెళ్ళిపోయిన తర్వాత
వీళ్ళంతా ఎన్కౌంటర్ అయితే చెల్ల చెదరైపోయి ఎక్కడైతే కిట్ బ్యాగులు పెట్టామో అక్కడ పోయి వీళ్ళంతా. నేను ఒక్కరిని మాత్రమే అడిలా చెట్టు మీద తెల్లారులో కూర్చొని తెల్లారైన తర్వాత నేను ఎక్కడైతే మరి బ్యాగులు పెట్టినా అక్కడే కలవాలనేది మాకు ప్లేస్. అయితే ఆ ప్లేస్ కు నేను ఒక్కనే వెళ్తున్నా. ఒక్కనే వెళ్ళిన తర్వాత ఏమైంది, అప్పటికి వీళ్ళకి 7 గంటలకు ఎన్కౌంటర్ అయింది. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఎక్కడైతే మేము కలవాలనుకున్నామో కిట్లు పెట్టారో అక్కడ కూడా ఎన్కౌంటర్ అయింది వాళ్ళకు. అక్కడ ఎన్కౌంటర్ విషయం నాకు తెలియదు. అయితే వీళ్ళందరూ వెళ్ళిపోయారు. నేను కరెక్ట్ గా 10:30కు అదే ప్లేస్ కు పోయినా. నిశ్శబ్దంగా ఉంది, కిట్టి బ్యాగులు లేవు, ఎవరు లేరు. వీడికే కదా రమ్మని చెప్పింది, ఎవరు లేరు కదా అని అనుకున్నా. అయితే పక్కల ఆడి అనుకుని కొంచెం 1 ఎకరం పొలం ఉంటది, ఆ గొర్రెల మంది ఉంటది అనమాట. ఆ గొర్రెలు కూడా ఏం లేవు, మేకలు అంటే అప్పటి గొర్రెలు ఉండే. ఆ ఎన్కౌంటర్ ఫైరింగ్ భయపడి అందరు వెళ్ళిపోయారు. నాకు తెలియదు. ఇక పోయిన తర్వాత ఆకలేస్తుంది, తినడానికి ఉన్నాయని చెప్పేసి నేను ఇక వెప్పనట్లు పెట్టేసి చెక్ చేసి చుట్టూ ఆ మంద చుట్టూ తిరుగుతున్నా. మూటలు గిట్లు ఉంటాయి కదా, ఇక వాళ్ళు మనుషులు లేకుండా మనం అయితే ఎవరు ఓపెన్ చేయము. సరే ఆకలేస్తుంది కాబట్టి దానికోసం అన్నా చేయాలని చెప్పేసి ఇక పోయి ఇప్పుతున్నా. కాళ్ళు ఇట్లా కూర్చొని ఇప్పుతుంటే రొట్టెలు దొరికినాయి. అయితే వీళ్ళు ఎన్కౌంటర్లో వదిలిపెట్టిన సామాన్లు మొత్తం ఎత్తుకొని ఆ ఫారెస్ట్ నుంచి పొలంలో, ఇక పొలంకు బాటు ఉంటుంది, ఇట్లా పెట్టుకొని వాళ్ళు వస్తారు అనమాట. నేను ఇట్టుకుంటే ఇట్లా చూసిన, మేకలో మంద చేస్తారని అనుకున్నా. అది అంటే మంద చేస్తారు మేక పిల్లలకు. మళ్ళీ డౌట్ వచ్చి చూసిన, చూడనే ఎనిమి టక్కున వెపన్ అందుకొని, అది నాకు ఫైర్ చేయడం కవర్స్ కూడా లేవు, కిట్టి బ్యాగ్ ఆడనే వదిలేసిన, అంటే ఆడనే ఉండే ఇక వదిలిపెట్టిన. వాళ్ళు ఎంబడే ఫ్యార్లలో అయిపోయారు. ఫ్యార్లలో అయిపోయి వాళ్ళు క్లియర్ కనిపిస్తున్నా, వాళ్ళు మొత్తం బ్రష్ లో కొట్టేస్తారు ఫైరింగ్. నేను ఒక 100 అడుగుల దూరం వరకు అట్లే నేను బెండన్లో చాలా షార్ప్గా వచ్చేసి ఫారెస్ట్ లో పడిన తర్వాత 2 అయిపోయినాయి. తర్వాత మళ్ళీ చిట్లంగుంట దగ్గరికి పోయినా. అక్కడ లంబాడ్స్ తింటారు, అక్కడ పార్టీకి బాగా సహకరించే వాళ్ళు. అక్కడ గుట్టలలో పొలాలు ఉంటాయి వాళ్ళకు. అయితే అక్కడి పార్టీ వస్తుంది ఏమైనా అయితే కూడా మళ్ళీ అక్కడ కలవచ్చు. అక్కడ పోయిన తర్వాత సాయంత్రం 3 గంటలకు వెళ్ళినా, అక్కడ ఒరినాటు వేస్తారు అందరూ. ఆడ చూసిర్రు నన్ను చాలా మంది. నేను చెప్పిన అన్నలకు అక్కలకు ఉండి, నేను ఇక్కడ నన్ను చూసినట్టు ఎక్కడ చెప్పకండి అక్క, అన్న మీరు వెళ్ళండి, నేను కూడా వెళ్ళిపోతాను మా వాళ్ళు వస్తే. అంటే సరే అన్న మీరు జాగ్రత్త ఉన్నానన్న, ఎందుకంటే పోలీసు కూడా తిరుగుతున్నారు, చాలా జాగ్రత్త ఉండండి, ఉడిమిల్లా ఇట్లా అయిందంట అని చెప్తే అవును అక్క అని చెప్పినాం. సరే తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినా. అయితే ఆ పొలం వ్యక్తి ఒక అతను పాండు అని ఎస్టీ అతను, అక్కడ కొన్ని గొర్రెపిల్లలు ఉన్నాయి, ఆయన అక్కడనే పండుకుంటాడు, ఇంటికి ఏం పోడు. అన్న నేను ఈరోజు ఇక్కడనే ఉంటా నైటు, ఒకవేళ పోలీసులు గిట్ట వస్తే, అంటే నేను ఫస్టే ప్రిపేర్ చేసి పెట్టినా, ఒకవేళ గిట్ట పోలీసులు వచ్చారు అనుకో, నేను తినే అనుకుంటా, నేను ఒక్కను, నా దగ్గర ఏం లేవు, వెపన్ డ్రెస్ మొత్తం నేను గుడిసెలో పెడతా. ఉరిగడ్డ గుడిసెలో పెట్టి దాని మీద కవర్ వేసేసిన, చిన్న మంచ. అయితే ఒకవేళ పోలీసులు వచ్చిన వాళ్ళు, నేను లుంగి ఉంటే లుంగి మాత్రం కట్టుకున్నా, బని కూడా ఏం లేదు. ఇక ఒకవేళ గిట్ట నన్ను పట్టుకురు అనుకో పోలీసు వాళ్ళు, మా జీతగాడ అని చెప్పు, ఏ ఊరు అంటే చిట్లంగుంట అని చెప్పు, నా గొర్రెల కాడ నేను పెట్టుకున్నా సార్ ఇట్లాగానే అని చెప్పంటే, అదే మాట నేను ఏ పేరు రాజు అని చెప్పమని చెప్పిన, ఏదో ఒక పేరు, అది కూడా చెంచోల అబ్బాయి అని చెప్పమని చెప్పిన. అట్లే అన్న అని చెప్పిండు. నైట్ వర్షానికి నిద్ర కూడా రాలేదు. ఇక తెల్ల ఇంకా అప్పటికి లేట్గా పండుకున్నాం. కరెక్ట్గా 5:30 పావుదకు 6 అవుతుంటే అప్పుడప్పుడు బగబగ తెల్లారుతుంది, కుక్కలు మొలుతున్నాయి. ఈయన లేచిండు, ఎవరైతే నాకు ఉన్నాడో నాతో పాటుగా, అన్న లేనా మనోళ్ళు వచ్చి లే అన్నాడు. అనగానే లేచి టక్ ఇట్లా కళ్ళు ఎదుర్కొని చూసిన, గుంపు మేము అట్లా రాము కదా, ఒక దగ్గరికి వస్తే మేము సింగిల్ గానా 1-2 వస్తాం. అన్న వాళ్ళు మా వాళ్ళు కాదన్న, వాళ్ళు పోలీసు వాళ్ళు అని చెప్పిన. టక్క అనగానే రౌండ్ అప్ చేశారు. ఇక చేయగానే ఏం నాయక్ ఏం చేస్తారు అనుకుంటా అని వచ్చిండు. వచ్చిన తర్వాత నేను అనుకున్నా, నన్ను ఆల్రెడీ ఇక్కడ చూసిపోయారు కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఖచ్చితంగా నన్ను రౌండ్ అప్ చేశారు. ఇక నేను ఛాయిస్ లేదనుకున్నా. ఇక ఎంత పొలము గంతాడు, ఒక 4 అడుగుల దూరంలో అడవి. అయితే వాళ్ళంతా ఎస్ఐ ఉండి నాయక్, అయితే అంతో పాటు 2 గన్మెన్లు ఉన్నారు. ఆ గన్మెన్లు ఏం చేశారు, ఎస్ఐ అన్నాడు అనమాట. అంటే ఎస్ఐ నాకు తెలియదు, అంతా జంగి డ్రెస్ లో ఉన్నారు. మిగతా వాళ్ళు ఏం చేశారు, లోటలు పట్టుకొని లేట్ రూమ్కి వెళ్తారు అక్కడొకరు ఇక్కడ. అప్పుడు అనిపించింది, వీళ్ళు లేట్ రూమ్కి వెళ్తారంటే నన్ను పక్కా సమాచారం కాదు, జనరల్ గా వచ్చారని అర్థమైంది. నన్ను అడిగిండు, ఫస్ట్ నాయకుని అడిగిండు, లంబడాన్ని అడిగిన తర్వాత, లేదా సార్ మా జీతగాడు సార్ అది అని చెప్తే, నన్ను అడిగిండు. అట్లా కూర్చొని నేనే అట్లా కూర్చున్నా కింద, ఏకే ఇట్లా పెట్టుకుని ఆయన కూర్చొని ఏ ఊరు రాది అంటే, సార్ ఇట్లా మాది ఇట్లా ఉంటా సార్, ఇట్లా జీతం ఉంటా అంటే, మనం ఎంత క్లారిటీ చెప్పా అంటే కొంచెం మా లాంగ్వేజ్ నేను చెప్పిన, చెంచు లాంగ్వేజ్ చెప్పిన. తర్వాత మీ సర్పంచ్ పేరు ఏం పేరు అన్నాడు. అంటే ఈయన చెప్పిండు టక్కున, నిన్నటి నాన్ బే అని చెప్పేసి
వాడిని అడుగుతూ నీవెందుకు అంటావురా, నీవేం చెప్తున్నావురా అన్నాడు. అప్పుడు ఇటు రారా అన్నాడు. అనగానే ఇటు సైడ్ ఏమో ఎస్ఐ. అయితే అక్కడ గన్మెన్లు వచ్చిన వాళ్ళు కూడా దొడ్డికి వెళ్ళిపోయారు వాళ్ళు. అయితే మీ ఊరు సరిపోయి నీకేం తెలియదు అనుకుంటా వాళ్ళు దొడ్డికి వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళు ఏమైనా ఉండి కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇక దొరికేదేమో, అదే నాకు ప్లస్ పాయింట్. అయితే వాళ్ళు దొడ్డికి వెళ్ళిపోయారు, మీరు వెళ్ళండి నేను తర్వాత వెళ్తా అని చెప్పి ఎస్ఐ పంపించిండు. చుట్టుపక్కల మొత్తం వాళ్ళు ఉన్నారు, గ్రౌండ్స్ పార్టీ. ఇటు రా అనగా నేను లుంగి ఇట్లా లేచిన, ఇట్లా నాకు అడ్డం గుడిసే ఉంటుంది, ఇటు సైడ్ నేను చూస్తున్నా, ఆయన కనిపిస్తుంది నాకు. చుట్టూ చూస్తే పోలీసులు ఉన్నారు. నేను లుంగి కట్టుకున్నా. ఈయన ఈ నాతో పాటు ఉన్న ఆ పొలం ఆయన భయపడుతున్నాడు, వంతున్నాడు. అప్పటికి తడిచినాం మేము, నైట్ అంతా ముసురు కాబట్టి తడిచినాం. లుంగి కట్టుకొని మెల్లగా జంప్ అవుదామని చూస్తున్నా. అయితే మరి చుట్టూ వాళ్ళే ఉన్నారు. ఒకవేళ జంప్ అయినంటే ఎవరు జంప్ కారు కదా, ఫైర్ చేసేస్తారు అక్కడ, ఎవరు పారిపోరు కదా. ఆలోచించి సరే ఇదే జనరల్ చెకింగ్ సరే ఏదైనా కానీ అని చెప్పేసి ఇక చేతులు కట్టుకొని దగ్గర పోతే ఆయన భుజం మీద చేసిండు. ఏ ఊరు మళ్ళీ సేమ్ అడిగిండు, ఏ ఊరు ఏంటంటే మీ సర్పంచ్ పేరు అంటే ఈయన చెప్పిండు, గుర్తుంది కదా, అదే చెప్పిన. మంచిగా అవద్దని చెప్పినాడు. సార్ మేము ఉండేది అడవిలో జీతం ఉండి బతాం సార్, మేము సర్పంచ్ ఎవరో కూడా మాకు కనీసం తెలియదు, మేము చెంచులం అని చెప్పిన తర్వాత చాలాసేపు మాట్లాడింది. సరే అని నా అయితే ఆ గుడిసెలకు ఇట్లా ఇట్లా పోతున్నాను అనమాట. అయితే ఆయన బ్యాగ్ కూడా దాంట్లో పెడదామని వాన వస్తుంది. సార్ గుడిసెలకు ఆరుతుంది సార్, అక్కడ పెట్టకండి సార్, ఇటు పెట్టండి సార్ అని చెప్పిన. తీస్తే కింద పెట్టిండు. సరే నేను దొడ్డిపోయి ఇస్తాను, కిట్టు తడకుండా చూసుకో అన్నాడు. సరే సార్ అని చెప్పిన. తర్వాత ఏం చేయాలబ్బా, సరే కిట్లో ఏముంటాయి, అదే వేపన్ అయితే తీసుకుని పోతుండే, కిట్టు కాదు అది. సరే కిట్ అని చెప్పేసి సరే అని చెప్పేసి అడ్డ పోయి ఎట్లా డౌట్ అయితే క్లియర్ అయింది. కానీ ఎవరైనా మాజీలు ఎవరైనా వస్తారని గుర్తుపెట్టేవాళ్ళు. ఇక సరే అని చెప్పేసి ఇక దొడిపోయి వచ్చిన తర్వాత నేను వెపన్ తీసి ఆ బ్యాగ్ మీద పెట్టిండు. లేచి కట్ తోటి ముఖం చూసుకుంటుండ అనమాట. నా టెస్ట్ చేస్తుండవు మరి ఏదో అనుకున్నా, మరి నా పక్కన పెట్టి మరి ఆడనే ఉన్నాడు. టక్కని తీసుకున్నాడు, మళ్ళీ తీసుకుని భుజాన్ని వేసుకున్నాడు. 20 నిమిషాల దాకా మాట్లాడారు. మేమున్న దగ్గరికి ఒక 20 అడుగుల దూరంలో ఆ చెలుకోలు ముసలోళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళేమనుకుంటారు, ఏ బియ్య వాళ్ళ బియ్య అంటే అన్నలు వచ్చారు కదా అంత మాట్లాడుతారని వాళ్ళు అనుకుంటారు అనమాట. పోలీసులు అనేసి వాళ్ళకి తెలియదు. అయితే ఆయన చేసిండు, అక్కడ మంట పెట్టారు అనమాట. ఆయన మంటగడి కాపుకుంటా అని చెప్పేసి ఎస్ఐ అన్నాడు. అంటే ఆడ ఉరం పొంటి పోవడానికి బురద ఉంది. ఆ రోజే ఉరం వేసారు. సార్ అంతా బురద ఉంది సార్, అంతా పోతే అంతా బురద అంటుంది. అంటే ఏం పోతలే అని చెప్పేసి ఇక నాతోనే ఒక 20 నిమిషాలు 40 నిమిషాల దాకా ఉన్నాడు. నీకు ఇచ్చే జీతం ఎంత, నీవు మాతో పాటు రారా బాబు, మేము కూడా ఇంత తిప్పుకుంటాం, నేను కూడా ఇస్తా 10,000 నెలకు, సంవత్సరానికి 10,000 ఇస్తా, నెలకు 10,000 ఇస్తా అని చెప్పిండు. సార్ మేము ఏదో పొట్టకూటి కోసం జీతం చేసుకుని బతున్నాము, మీతోటి మేము తిరుగుతాం, మేము పని చేస్తాం, తిరగలేము సార్ అని చెప్తే ఇక అవి అడిగిన తర్వాత ఇక ఈయన అక్కడి నుంచి పోగానే అందరూ ఇక ఫార్మేషన్ లో రెడీ అయిపోయారు. మొత్తం 24 మంది అనమాట. అందరి దగ్గర ఏకేలు ఉన్నాయి, 2 వెనక ఎస్ఎల్ఆర్ ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడైతే పొలం ఇక్కడ దాటేసి కొండ మీదకి పోయి వాళ్ళు పాలిథిన్ కవర్లు దులుపుకుంటారు అనమాట. అప్పుడు అనుకున్నా, అప్పుడు ఊపిరి పీల్చుకున్నా అని చెప్పేసి తర్వాత కనపడ్డాడు చెప్తాను చూడు. అయితే అక్కడ నుంచి నేను ఏం చేసిన, నాయక్ ఇవన్నీ ఇన్నే ఉండని, ఇది వెపన్స్ బ్యాగ్ అంతా ఇన్నే ఉండని, నేను పోయి మా వాళ్ళని కలిసిన తర్వాత మళ్ళీ వస్తా, వీళ్ళు వెళ్ళిపోని అని చెప్పేసి నేను ఊరు బాట పట్టుకొని ఇట్లా వస్తున్నా, మెల్లె వస్తున్నా. మళ్ళీ ఏం పిలిచారు అంటే మళ్ళీ పిలిచారేమని భయం. సరే అని వస్తున్నా. ఎప్పుడైతే కొంచెం వాళ్ళకు నేను రేంజ్ దాటిపోయినా అప్పుడు పడి చక్క మళ్ళీ వంకేశ్వరం సైడ్ వచ్చినాను. అప్పటికి నాకు వస్తే మళ్ళీ 4 టీం వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇదే రూట్లో రావాలి. మళ్ళీ ఏం జరిగింది ఏంటంటే మళ్ళీ చెప్పిన తర్వాత మళ్ళీ వెపన్ ఏడుందంటే అక్కడనే ఉందంటే సరే పా అని చెప్పి మళ్ళీ వచ్చినాం. అన్న నన్ను చంపుతుండే కాదు అన్న, నువ్వు వెపన్ పెట్టిపోయినావు, ఈడ తుపాకి పెట్టిపోయినావు అది అని చెప్తే. అయితే వంకేశ్వరం కలిసిన తర్వాత ఒక అతను ప్రజెంట్ హోమ్ గార్డ్ చేస్తుండు భద్రలో, మల్లేష్ అని. అప్పుడప్పుడు వచ్చి ఒక 6 నెలలు అయింది అంతే. ఫస్ట్ ఎన్కౌంటర్, భయపడ్డాడు. నేను ఉండను, నేను పోతా అని చెప్పేసి అన్నాడు. సరే పోమని చెప్పేసి పంపించినాం. అయితే ఈయన సరెండర్ అయిన తర్వాత సార్ ఇక అడిగిరు, ఎక్కడెక్కడ సార్ ఇట్లా పలానా దగ్గర విక్రమ్ దొరికిండు, మీరు పట్టుకుంటే ఎంబడే చార్సిన ఎస్పీ మేడం, ఆ పార్టీ ఇన్ఛార్జ్ చేసేవాడు పిలిపించి ఆయనని గట్టిగా వారిని మళ్ళీ 6 months మళ్ళీ ట్రైనింగ్ పంపించి. అయితే ఇక నేను అనుకున్నా చెప్పేది లేకుండే, సరే అది జనరల్ చెకింగ్ లో అది అయిపోద్ది కానీ ఇక అవసరమా. అయితే నా పేరు సత్యయ్య, పెద్ద కొత్తపల్లి ఎస్ఐ చేసిన. బుల్లెట్ ద్వారా కాదు బ్యాలెట్ ద్వారా ప్రజాస్వామ్యం సాధించవచ్చు అంటున్నారు విక్రమ్ అలియాస్ సీను. ఎక్కడో అడవిలో ఉండి బుల్లెట్తో మీరు నిత్యం పోరాటం చేస్తే ఇటు ప్రజలకి లాభం ఉండదు, అటు మీ కుటుంబాలకి లాభం ఉండదు, కేవలం తూటాలకు మీరు బలవుతారంటూ చెప్తున్నారు. ఖచ్చితంగా మీరు ప్రజాస్వామ్యంలో రండి, జనజీవన కలిసి
ఇక్కడ కూడా పోరాటాలు చేసి మీరు కూడా రాజకీయ నాయకులుగా కాకుండా ఒక మంచి ప్రజాస్వామ్యం నెలకొల్పాలంటే మీలాంటి వాళ్ళు రావాలి, బ్యాలెట్తో పోటీ చేయండి అని చెప్తున్నారు. ఇకపై ఛత్తీస్గఢ్లో కాల్పులు మూత ఆగాలంటే ఖచ్చితంగా ఛత్తీస్గఢే కాదు, జార్ఖండ్ ఏఓబీలో కాల్పులు మూత ఆగాలంటే ఖచ్చితంగా చర్చల ద్వారానే ఇది సాధ్యం అంటూ విక్రమ్ చెప్తున్నారు. ఇది ఈ విక్రమ్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ విక్రమ్, మంచి సందేశం ఇచ్చారు.